ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండవ దఫా సర్పంచ్ ఎన్నికలు రసవత్తంగా సాగాయి. మొదటగా సర్పంచ్ అభ్యర్థులు ఏవైతే మొదటి విడతలో గెలిచారో రెండవ విడతలు కూడా అదే కోవలో అభ్యర్థులు గెలుపు పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కామారెడ్డి, ఇటు నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డిలో 197 గ్రామ పంచాయతీలకు ప్రధానంగా 44 ఏకగ్రీవమయ్యాయి. అందులో 153 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో ఎన్నికలు చూస్తే రసవతంగా సాగిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా 144 సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కామారెడ్డి జిల్లాలో గెలుచుకోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 27 గెలవడం. మరోవైపు చూసుకోవచ్చు, ప్రధానంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 6 మంది గెలవడం, ఇండిపెండెంట్లు 20 మంది గెలిచిన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని రెండవ విడతలో గాంధారి మండలంలో 45 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో 41 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 ఇతరులు. అదేవైపు లింగంపేటలో 41 సర్పంచ్ స్థానాలు ఉండగా 31 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 2 బీజేపీ, 3 ఇండిపెండెంట్లు గెలిచిన పరిస్థితి. మహమ్మద్ నగర్లో 13 గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు సంబంధించి 10 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ, 2 గ్రామ పంచాయతీలు బీజేపీ, బీఆర్ఎస్, 1 గ్రామ పంచాయతీ ఇతరులు గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. నాగిరెడ్డిపేటలో 27కి 11 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇండిపెండెంట్లు 10 మంది గెలిచిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజాం సాగర్లో 14 సర్పంచులు ఉంటే 8 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్లు గెలిచిన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు పిట్లం మండలంలో 26 గ్రామ పంచాయతీలకు 20 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 4 బీఆర్ఎస్, 2 బీజేపీ పార్టీ గెలిచింది. మరోవైపు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో 31 గ్రామ పంచాయతీలకు గాను ప్రధానంగా 23 కాంగ్రెస్, అదేవిధంగా 4 బీఆర్ఎస్, 4 ఇతరులు గెలిచిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో ఫలితాలు అయితే భారీగా కాంగ్రెస్ పార్టీకి రావడం, మొత్తంగా ఓట్ల అయితే చైతన్యం జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు 31, బీఆర్ఎస్ మద్దతుదారులు 24, బీజేపీ మద్దతుదారులు 22, ఇతరులు అయితే 19 మంది గెలిచిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో 196 గ్రామ పంచాయతీలు గాను 38 ఏకగ్రీవమై 158 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన పరిస్థితి. మొత్తంగా ఇటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితి ఏదైతే తక్కువగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లాలో 144, నిజామాబాద్ జిల్లాలో 100కు పైగా గెలుచుకున్న పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి. ఇంకోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే బీజేపీ గ్రామీణ స్థాయిలో పుంజుకుంటుందనేది మాట వాస్తవమనే ఈ సర్పంచ్ అభ్యర్థులతో తేటతెల్లమైంది. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో ఇతర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రసవత్తరంగా పోటీ ఉండే అవకాశాలు ఇప్పుడైతే జిల్లాలో మొదటి దఫా, రెండవ దఫాలో కాంగ్రెస్ విజయం దూసుకుపోయిందనే చెప్పచ్చు. బీఆర్ఎస్ కొంత వెనుకబడినప్పటికీ బీజేపీ మాత్రం గ్రామీణ స్థాయిలో పుంజుకున్న పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.